పాలస్తీనా వాళ్ళకి బ్రతికే హక్కు ఉంది, అలాగే ఇజ్రాయెల్ వాళ్ళకి కూడా ఉంటుంది కదా. పాలస్తీనాకి మద్దతు ప్రకటిస్తున్నటువంటి సెలబ్రిటీలు మర్చిపోతున్నది అదే. పాలస్తీనా మీదకి వెళ్ళి ఇజ్రాయెల్ యుద్ధం చేయాలి, ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి పాలస్తీనాలోని హమాస్ తీవ్రవాదులు యుద్ధం చేశారు. మరి పాలస్తీనా ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఆ హమాస్ తీవ్రవాదుల చేతిలోనే ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళు వెళ్ళి అక్కడ దాదాపుగా 1200 మంది ప్రాణాలు తీసి మరొక 400 మంది ఇప్పటికీ వాళ్ళ అదుపులో ఉన్నారు, బందీలు చేసి పట్టుకొచ్చారు. మానవత్వం మరిచి క్రూరంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు అడిగేటటువంటి డిమాండ్ ఏంటి? ఇజ్రాయెల్ని వదిలేసేయమని చెప్పి, లేదా సుదీర్ఘకాలం పాటు ఇజ్రాయెల్ మీద దాడులు చేసినటువంటి క్రూరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని వదిలేసేయమని, వాళ్ళకి చట్టబద్ధమైన శిక్షల్ని రద్దు చేసేయమని చెప్పి. అంటే అట్లాంటి క్రూర సంస్థలకు మద్దతు ప్రకటించచ్చా అన్నటువంటిది ఆలోచించుకోవాలి. ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి హమాస్ ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనకుండా ప్రజలను ఎందుకు ముందు పెడుతుందో కూడా ఆలోచించాలి. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, నో డౌట్. 35,000 మంది దాకా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దానికి కారణం తీవ్రవాదులు ప్రజల్ని రక్షణ కవచంగా వాడుకోవడం. కాశ్మీర్లో గనక తీవ్రవాదులు వెళ్ళి ఇళ్ల వెనకాల దాక్కుని నక్కి జనాన్ని ముందు పెట్టి రాళ్ళు లేపించి కాల్పులు జరిపితే జనాల్ని చంపేశారంటూ రచ్చ ఎట్లా చేశారో అదే తరహా వ్యవహారం అక్కడ కనబడుతుంది. అర్థం చేసుకోవాల్సిన అసలు నిజం అదే.